హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 23. నెక్స్ట్ 2 days కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్ జరిగింది. ఆ రోజు షూటింగ్ జరిగిన ప్లేసు వాటర్ ఫాల్స్ కావటంతో పాటు వెదర్ కండిషన్ అక్కడ చేంజ్ అవడంతో తర్వాత డేకి షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అందరికీ అక్కడ ప్లేస్ నచ్చడంతో సిద్ధార్థ్ రిక్వెస్ట్ చేసి అక్కడ హోటల్లో ఉండడానికి ప్లాన్ చేసుకున్నారు. అక్కడ సిద్ధార్థ్ పర్మిషన్ తో అమర్ అక్కడ దగ్గరలో ఉన్న హోటల్ రూమ్స్ అన్ని కూడా బుక్ చేశాడు. ఇక అక్కడ ఉన్న స్టాఫ్ ఆర్టిస్టులు లోపలికి వెళ్ళిపోతే షూటింగ్ ఆ రోజు హెవీగా జరగడంతో టైర్డ్ అవడంతో రంజిత్ మోనా కూడా మాట్లాడకుండా వాళ్ళకి అలర్ట్ చేసిన రూమ్స్ వైపుకి వెళ్ళిపోయారు. సిద్ధార్థ్కి కూడా హెల్త్ కొంచెం డిస్టర్బ్ గా అనిపించడంతో స్ట్రెయిన్ ఫీలింగ్ తో వెళ్తూ ఎందుకో సిద్ధు వెనక్కి చూడగానే రూమ్ లోకి వెళ్లకుండా అక్కడ చలిగా ఉండటంతో హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని అక్కడి శశి నిలబడి ఉండటంతో సిద్ధార్థ్ శశిని చూసి ఇక్కడ ఎందుకున్నావు అని అన్నాడు లో వాయిస్ లో. శశి అది అంటూ ఆన్సర్ ఇచ్చేలోపే అప్పుడే అక్కడికి వచ్చిన అమర్, సారీ శశి, నీకు స్టాఫ్ ఉన్న ఫ్లోర్ లో రూమ్స్ లేవు, నీకు ఒక్కదానికి నార్మల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంది అంటూ రూమ్ కి ఇస్తూ ఉండటంతో శశి ఒక్కదాన్ని ఆ ఫ్లోర్ లో ఉండాలా అనే భయంతో అమర్ వైపుకు చూడగానే అమర్ కూడా చలికి షివర్ అవుతూ శశి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేయకుండా శశి టేక్ దిస్ అని అనడంతో శశి సైలెంట్ గా తీసుకుంటూ ఉండగానే శశి వైపుకు చూస్తున్న సిద్ధార్థ్ తను చెప్పకుండానే తన భయాలన్నీ శశి కళ్ళల్లోనే తనకి అర్థమవుతూ ఉంటే అమర్ చేతిలోనకి తను తీసుకుని వాట్ ఈస్ దిస్ అమర్, తను ఒకతే ఆ ఫ్లోర్ లో ఎలా ఉంటుంది అని అన్నాడు. అసలు సిద్ధార్థ్ శశి గురించి అలా మాట్లాడటం అమర్కి షాకింగ్ గా అనిపించిన అమర్ వెంటనే అది కాదురా, ఒకవేళ రూమ్స్ వేకెన్సీ ఉన్నా అవి నువ్వు ఉంటున్న ఫ్లోర్ లోనే ఉన్నాయి, నీకు నువ్వు ఉన్న ఫ్లోర్ లో స్టాఫ్ ఉండడం నీకు నచ్చదు కదా అందుకని అన్నాడు. సిద్ధార్థ్ శశిని చూడకుండా ఎస్ నాకు నచ్చదు అనుకో, బట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ, సో నేనున్న ఫ్లోర్ లో తనకి రూమ్ అలర్ట్ చేయి అని అంటూ చెప్పేసి ఆ కీని అమర్ హ్యాండ్ లో పెట్టేసి వెళ్ళిపోయాడు. తన గురించి ఆలోచించాడు అని ఆనందపడేలోపే అది నా వర్క్ కమిట్మెంట్ కోసమని క్లియర్ చేసిన సిద్ధార్థని చూస్తూ అమర్ సిద్ధార్థ్ రూమ్ పక్కన ఉన్న రూమ్ కీస్ తీసుకొచ్చి ఇచ్చాడు తనకి. శశి తన కళ్ళల్లో ఫీలింగ్స్ ని చెప్పకుండానే అర్థం చేసుకున్న సిద్ధార్థని చూస్తూ అంత చిన్న విషయానికి కూడా చిన్న పిల్లల హ్యాపీగా ఫీల్ అవుతూ తనకిచ్చిన రూమ్ కి వెళ్ళిపోయింది మన శశి. అమర్ తన రూమ్ కి వెళ్తూ ఉండగానే అక్కడ కంగారుగా రిసెప్షనిస్ట్ పిలవడంతో తన దగ్గరికి వచ్చాడు. వాట్ హ్యాపెన్ అంటూ. రిసెప్షనిస్ట్, సార్ ఇంతకు ముందు సిద్ధార్థ్ సార్కి ఇచ్చిన రూమ్స్ కనెక్టింగ్ రూమ్ సార్, అంటే నేను సరిగ్గా అది చెక్ చేయకుండా ఇచ్చేశాను అని అంది భయంగా. ఏదైనా తేడా వస్తే సిద్ధార్థ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడుతూ తను. అమర్ దానికి ఒక క్షణం ఆలోచించి వాళ్ళు దగ్గరయ్యే ఛాన్స్ ఎలా అయినా ఉంటుందేమో అని అనుకుని నో ప్రాబ్లం ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని అంటూ చెప్పేసి ఆగకుండానే తన రూమ్ కి అయితే వెళ్ళిపోయాడు అమరు. శశి ఇన్ని డేస్ తర్వాత తనకి దొరికిన ఆ మాత్రం కన్సర్న్ ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పక్కనే ఉన్న సిద్ధార్థ్ రూమ్ ని చూస్తూ సిద్ధార్థ్ ని చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్ కి వెళ్ళిపోయింది. తను ఎప్పుడు ఫేస్ చేయని ఫెసిలిటీస్ ని షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూస్తున్న శశి అవేమీ ఇవ్వని హ్యాపీనెస్ తన మ్యారేజ్ జరిగాక సిద్ధార్థ్ నుంచి వచ్చిన ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ని తలుచుకుంటూ కింద డైనింగ్ ఏరియాకి వెళ్ళింది. అక్కడికి తను ఒకతే లేట్ గా రూమ్ లోకి వెళ్లడంతో డిన్నర్ ఏరియాకి కూడా లేట్ గానే వచ్చింది. బాగా ఆకలిగా అనిపించడంతో తన ముందున్న ఫుడ్ ని తినబోతూ ఉండగానే కొంచెం దూరంలో తనకి అమర్ కనిపించడంతో సిద్ధార్థ్ కూడా వస్తున్నాడేమోనని ఆశగా చూస్తూ కూర్చుంది. కానీ సిద్ధార్థ్ అమర్తో లేకపోవడంతో డల్ గా చూస్తూ ఉండగానే ఇక కొంచెం డిస్టెన్స్ లో ఉన్న తనకి అమర్ మాటలు వినిపించాయి. సిద్ధార్థ్ కి ఫుడ్ అవసరం లేదు, సూప్ పంపించండి అని చెప్తున్న అమర్ మాటలకి చనువుగా తను ఎందుకు ఏమైంది అని అడగాలి అనిపించినా తను వచ్చేలోపు అమర్ ముందుకు వెళ్లటంతో అడగలేక అలానే ఆగిపోయింది. కాసేపటికి డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి పడుకోబోతున్న శశికి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో చాలాసేపు తనతో పాటు తెచ్చుకున్న బుక్స్ చదువుతూ ఇక లేట్ అయింది పడుకుందాము అని తన బెడ్ కి సైడ్ లో కనిపిస్తున్న రూమ్ డోర్ ని చూసి
ఈ డోర్ ఏంటి అని అనుకుంటూ ఓపెన్ చేసింది. ఓపెన్ అవగానే అది మరొక బెడ్రూమ్ లో ఉన్న రూమ్ అని చూడగానే తెలియడంతో ఆ రూమ్ లోకి వచ్చేసింది. ఆ బెడ్రూమ్ లోకి చూస్తూ ముందుకు రాగానే పడుకుని ఉన్న సిద్ధార్థని చూడగానే షాక్ అయ్యింది. షాక్ తో కళ్ళు పెద్దవి చేసుకుంది. ఏంటి రూమ్స్ ఎలా ఉన్నాయి? అమ్మో, ఇలా ఉన్నాయని తెలియక ఇలా వచ్చేసాను. సిద్ధార్థ్ తనని చూస్తే మళ్ళీ కోపడతాడేమో అనుకుని కంగారుగా సిద్ధార్థ్ చూడకుండా వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగగానే ఇంకా టేబుల్ మీద ఉన్న సూప్ అలానే కనిపించడంతో అసలు సిద్ధార్థ్ నైట్ ఫుడ్ కూడా తీసుకోలేదు అని అర్థమై తనని చూస్తే సిద్ధార్థ్ కోపడతాడేమో అని తెలిసినా సరే ఎందుకో సిద్ధార్థ్ మాటల కంటే సిద్ధార్థ్ ని ఆకలితో ఉంచకుండా చూడడం ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటే ఇంకా ఆలోచించకుండా సిద్ధార్థ్ ముందుకు వచ్చి సార్ అంటూ లేపినా కానీ సిద్ధార్థ్లో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో సిద్ధార్థ్ ని టచ్ చేయకుండానే కొంచెం గట్టిగా సార్ అని అనగానే సిద్ధార్థ్ అప్పుడే కొంచెంగా కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్న శశిని చూస్తూ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, గెట్ అవుట్ అంటూ కొంచెం క్లమ్సీ వాయిస్ తో చెప్తూ ఇంకా శశి అయినా అక్కడే ఉండడంతో కష్టంగా పైకి లేచి గెట్ అవుట్ ఇడియట్ అంటూ శశిని పట్టుకుని రూమ్ బయటికి తీసుకెళ్తూ ఉండగానే తనని తాకిన సిద్ధార్థ్ చేతి స్పర్శకి అతని బాడీ నార్మల్ టెంపరేచర్ లో లేదు అని ఈజీగానే అర్థమవడంతో తనని పట్టుకున్న సిద్ధార్థ్ చేతిని పట్టుకుని సార్ మీకు హెల్త్ బాగున్నట్టు లేదు అంటూ డల్ గా వాడిపోయినట్టు ఉన్న సిద్ధార్థ్ ఫేస్ ని కంగారుగా చూస్తూ ఫీవర్ ఉందేమో అని చెక్ చేయాలి అని తెలియకుండానే సిద్ధార్థ్ తనని టచ్ చేయొద్దు అని చెప్పినా ఆ క్షణం ఆ మాట తనకి గుర్తులేక చిన్న పిల్లలకి చెక్ చేసినట్టు సిద్ధార్థ్ ఫోర్ హెడ్ మీద నెక్ దగ్గర హ్యాండ్ పెట్టి చాలా వేడిగా ఉంది అంటూ చెప్తూ ఉండగానే శశి సడన్ రియాక్షన్ కి ఒక క్షణం తెలియకుండానే ఐస్ క్లోజ్ చేసి సిద్ధార్థ్ వెంటనే కళ్ళు తెరిచి లీవ్ లీవ్ మీ అని అంటూ ఉండగానే ఇన్ని డేస్ తెలియకుండానే వర్క్ లో టైడ్ అవటం వలన అలానే శశి భుజం మీద మెల్లగా వాలిపోవటంతో సిద్ధార్థ్ అలా పడ్డంతో సిద్ధార్థ్ వెయిట్ ని అసలు క్యారీ చేయలేని శశి సిద్ధార్థ్ అలా ఉండటంతో కంగారుగా సిద్ధార్థ్ని పిలుస్తూ గట్టిగా పట్టుకుని వాళ్ళ బెడ్ కి కొద్ది దూరంలోనే ఉండటంతో సిద్ధార్థ్ని ఎలాగోలాగైతే చిన్నగా బెడ్ వరకు చేర్చింది. కానీ సిద్ధార్థ్ అప్పటికీ కూడా మెల్లిగా కళ్ళు తెరిచి నువ్వు వెళ్ళిపో అంటూ లో వాయిస్ తో చెప్తూ అప్పటికే ఒకవైపు తనకి అలా ఉంది అని కళ్ళల్లో తడితో ఉన్న కంగారుగా ఉన్న శశిని చూస్తూ సిద్ధార్థ్ పూర్తిగా ఐస్ క్లోజ్ చేయడంతో శశికి అసలు ఎప్పుడు యాటిట్యూడ్ తో కూల్ గా ఉంటూనే ఒక గంభీరాన్ని కలిగి ఉండే సిద్ధార్థ్ సడన్ గా అలా ఉండటంతో శశికి అసలు ఏమో అర్థం కాలేదు. సిద్ధార్థ్ని ఆ పొజిషన్ లో చూసి భయంగా అనిపిస్తూ ఉంటే శశికి ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాక అమర్కి కాల్ చేద్దాము అనుకున్నా తన దగ్గర మొబైల్ లేకపోవటంతో పాటు సిద్ధార్థ్ మొబైల్ తీసుకోవాలి అన్నా తనకి తన పాస్వర్డ్ తెలియకపోవడంతో పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నుండి రిసెప్షన్ కి కాల్ చేసి అమర్ రూమ్ నెంబర్ తెలుసుకొని సిద్ధార్థ్ రూమ్ నెంబర్ చెప్పి సిద్ధార్థ్ కి హెల్త్ అప్సెట్ అయింది అని చెప్పి డాక్టర్ ని పంపించమని చెప్పింది. అమర్ రూమ్ నెంబర్ తెలిసినా కానీ సిద్ధార్థ్ని వదిలి వెళ్ళలేక డాక్టర్ వచ్చేలోపు వాటర్ తీసుకొచ్చి చిన్నగా సిద్ధార్థ్ ఫేస్ ని బాడీని తుడుస్తూ ఉండగానే శశి కంగారులో డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఇక అదే వార్డుల్లోని అవైలబుల్ గా ఉన్న డాక్టర్ లోపలికి రావడంతో కంగారుగా లేవాలి అని చూసిన శశి సిద్ధార్థ్ చేతిలో తన హ్యాండ్ ఉండడంతో ఆ హ్యాండ్ విడిపించుకోవాలి అనిపించగా అలానే ఉండిపోతే డాక్టర్ చెక్ చేసి సడన్ గా వెదర్ చేంజింగ్ తో వర్క్ స్ట్రెయిన్ వల్ల అని మెడిసిన్ ఇచ్చి రేపు మార్నింగ్ కి సెట్ అవుతాడు అని చెప్పగానే శశి సిద్ధార్థ్ డాక్టర్ కి థ్యాంక్ యూ చెప్పి మనీ అంటూ అడుగుతున్న శశిని చూసి నో ప్రాబ్లం, అది మీరు హోటల్లో బిల్లుని క్లియర్ చేసుకోవచ్చు అంటూ చెప్పేసి వెళ్ళిపోవడంతో శశి సిద్ధార్థ్ కి మెడిసిన్ వేయడానికని మళ్ళీ లైట్ గా ఉండే సూప్ ఆర్డర్ చేసి హాఫ్ స్ప్రూలో ఉన్న సిద్ధార్థ్ని మెల్లిగా తన ఒడిలోకి అడ్జస్ట్ చేసుకుని తాగించి మెడిసిన్ వేసి మళ్ళీ వెట్ క్లాత్ తో పెడుతూ అలానే ఉండిపోయింది. ఆ రోజు నైట్ అంతా శశి చిన్న నిద్ర కూడా లేకుండా సిద్ధార్థ్ని చూసుకుంటూ ఉండిపోయింది.
తల్లి ప్రేమ చూడని సిద్ధార్థకి శశి చేసే ప్రతి చిన్న పని మనసుకి తెలుస్తూ ఉంటే బయట ప్రపంచం తెలియని ప్రశాంతతలో అలాగే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. శశి సిద్ధార్థని పడుకోబెట్టుకోవడానికని ముందు అలా అడ్జస్ట్ చేసుకున్న శశి సిద్ధార్థ్ ఇవ్వని స్థానాన్ని తనంతటా తాను తీసుకోవటం నచ్చక కాసేపటికి మళ్ళీ సిద్ధార్థని నార్మల్ గా అడ్జస్ట్ చేసి కూర్చుంది. కానీ శశి స్పర్శ తనని వీడిన మరుక్షణం వెతుకుతున్నట్టు హ్యాండ్ ని మూవ్ చేస్తూ పక్కనే తగిలిన శశి చేతి స్పర్శకి రిలాక్స్ అవుతూ ఆ చేతిని తన చేతుల్లో బంధించి పడుకున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేసిన పని తనకి తెలుస్తూ ఉంటే అంత బాధలోనూ మనసు ఆనందంతో నిండిపోతూ ఉంటే ఇది నా మీద ప్రేమ లేక కేవలం నా మీద ఉన్న ఇష్టం మాత్రమేనా అని అనుకుంటూ నిద్రకి దూరం అయ్యి అలానే ఉండిపోయింది. ఆ వీక్ మొత్తం అందరికి గ్యాప్ లేకుండా షూటింగ్ ఒత్తిడి ఉండటంతో అమర్ సిద్ధార్థ్కి సూప్ ఇచ్చి వెళ్ళిన వెంటనే బయట ప్రపంచంతో పని లేకుండా నిద్రపోవటంతో సిద్ధార్థ్ శశి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోలేదు తను. డాక్టర్ చెప్పినట్టు మార్నింగ్ లేచిన సిద్ధార్థ్కి కళ్ళు తెరవగానే బాడీ పెయిన్స్ తో పాటు తన హ్యాండ్ కి డిఫరెంట్ గా అనిపించడంతో పక్కకి చూడగానే సిద్ధార్థ్ చూపు కోసమే వెయిట్ చేస్తున్న శశి చిన్న స్మైల్ తో అలసిన కళ్ళతో కూడా సిద్ధార్థ్ లేచాడు అన్న మెరుపుతో చూస్తూ మరొకసారి సిద్ధార్థ్ ఫోర్ హెడ్ మీద హ్యాండ్ పెట్టి చెక్ చేసి ఫీవర్ పూర్తిగా తగ్గింది అని రిలాక్స్ అవుతూ ఉండగానే శశి నైట్ తన దగ్గరికి రావటం గుర్తుకు రావడంతో బెడ్ కి కింద కూర్చుని తన వైపే చూస్తున్న శశిని చూడగానే శశి నైట్ అంతా నిద్ర లేకుండా అలానే ఉంది అని తెలుస్తూ ఉంటే అప్పటి వరకు తనే వదలకుండా పట్టుకున్న చేతిని ఆ క్షణంలో వదిలి ఇక్కడ ఉండాల్సిన నీడ్ ఏముంది, డాక్టర్ వచ్చాక వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని అన్నాడు పైకి లేచి ఫేస్ ని టర్న్ చేసి. సిద్ధార్థ్ తన హ్యాండ్ని వదలడంతో చిన్నగా లేచి ఆ ఆలోచన రాలేదు, ఫ్రెష్ అవ్వండి కానీ కూల్ వాటర్లో ఎక్కువసేపు ఉండకండి అని చెప్పేసి వాళ్ళ రూమ్స్ కి మధ్యన ఉన్న కనెక్టింగ్ రూమ్ డోర్ ని సిద్ధార్థ్ ముందే ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయింది. అసలు తనను వదిలి వెళ్ళాలి అన్న ఆలోచనని మరిచాను అని చాలా సింపుల్ గా చెప్పిన శశి గురించి ఏమీ ఆలోచించలేక ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక కానీ కొంచెం బాడీ పెయిన్స్ రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటే బయటికి వచ్చాడు. సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తున్న అమర్కి సిద్ధార్థ్ నార్మల్ గా రావడంతో అమర్ సిద్ధార్థ్ కి హెల్త్ డిస్టర్బ్ అయ్యింది అని తెలియక షూటింగ్ లొకేషన్ కి వెళ్ళడానికని ముందుకి కదలగానే సిద్ధార్థ్ ని వెతుకుతూ వచ్చిన శశి సిద్ధార్థ్ రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అని కంగారుగా సిద్ధార్థ్ ముందుకైతే వచ్చింది శశి. తన ముందున్న శశిని చూసి సిద్ధార్థ్ మాట్లాడకుండా చూస్తూ ఉంటే శశి, సార్ ఈ రోజు ఎలాగో షూటింగ్ లేదు కదా, డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు, వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది, ప్లీజ్ రెస్ట్ తీసుకోండి అని శశి చెప్తూ ఉంటే అమర్ ఏం జరిగింది అన్నట్టు చూస్తే సిద్ధార్థ్ మాత్రం శశి మాటలకి ఎలాంటి రియాక్షన్ లేకుండా నిలబడ్డాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.